భాగంగా ఓ గోడ కూలి 2 వాహనాలు ధ్వంసమైన ఘటన పెద్దపల్లి పట్టణంలో చోటు చేసుకుంది. పెద్దపల్లి మున్సిపల్ పరిధిలో చేపడుతున్న అభివృద్ధి పనులు ప్రజలను ముప్పు తిప్పలు పెడుతున్నాయి. పెద్దపల్లి పట్టణంలోని మసీదు నుండి చేపడుతున్న రోడ్డు వెడల్పులో భాగంగా ఇరువైపులా పనులు చేపట్టారు నిర్వాహకులు. అయితే సోమవారం రోజున రాత్రి కాంట్రాక్టు నిర్వాహకులు రోడ్డు వెడల్పులో భాగంగా ఇరువైపులా డ్రైనేజీ కోసం గొయ్యి తీశారు. కానీ తెల్లారేసరికి గోడ కూలి 2 ద్విచక్ర వాహనాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. దీనికి బాధ్యులెవరంటూ స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ గోడ పక్కనే మనుషులు ఉంటే భారీ ప్రమాదమే తప్పి ఉండేదంటూ పేర్కొంటున్నారు. ఘటనా స్థలానికి మున్సిపల్ కమిషనర్, కాంట్రాక్ట్ నిర్వాహకులు చేరుకున్నప్పటికీ బాధ్యులకు మాత్రం ఎలాంటి సమాధానం చెప్పకుండానే వెనుదిరిగినట్టుగా స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా స్థానిక అధికారులు వెంటనే స్పందించి తమకు న్యాయం చేయాలంటూ కాలనీవాసులు కోరుతున్నారు. చెప్పినాను, బాబు కొంచెం ప్లేస్ వదలండి, ఆ ప్లేస్ వదిలి తీస్తే దానిలో మనం మాల్ పోసేటప్పుడు అలా కవర్ అవుతుంది, లోపలికి పునాదిలో పోకండి, బండలు ఊడుతున్నాయి అని కూడా చెప్పిన. సరే సరే అన్నాడు. ఎప్పుడు చెప్పినా బాబు సరే అంటున్నాడు. దాని లోపలికి అది తీసుకున్నాడు. ప్రాబ్లం అవుతుంది డాడీ, మీకైతుంది నాకైతుంది అని కూడా చెప్పిన. అబ్బాయికి చెప్పినా కూడా అదే విధంగా తీసుకొచ్చింది ఆయన. మరి లేబర్లు వచ్చి పని చేసిన తర్వాత అదే లేబర్ల మీద కూలితే కష్టమవుతుండే కదా. వాళ్ళు ఇట్లా కదిలిండ్రంట, అవి గోడలు పడిపోయినాయంట. ఇప్పుడు ఆ నష్టపరిహారం మరి ఎవరు కట్టిస్తారు వాళ్ళకి? ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు నాకు ప్రాబ్లం, ఇప్పుడు వాళ్ళేం బాగానే ఉంటారు కదా, బండ్లు డ్యామేజ్ అయినాయి. అదే పొద్దున ఏ గారికి ఫోన్ చేసిన, కాంట్రాక్టర్ ఫోన్ చేస్తే నాకెందుకు చేస్తున్నారు, నాకు సంబంధం లేదు, ఏ గారి నుండి కమిషనర్ని అడగండి, మేము ఏమన్నా పని చేసినంత మాత్రాన మా బాధ్యతనే అది అంటున్నాడు ఆయన కాంట్రాక్టర్. చెప్పాలి సార్, వచ్చి నిలబడారు తవ్వుతా అని చెప్పారు. తవ్వుతా అంటే ఇట్లా మరి అయితే ముందుగా 1 రోజు 2 రోజులు చెప్పాలి. మనకు హోటల్ కూడా జల్దీ బంద్ చేయించారు. వాళ్ళు హోటల్ బంద్ చేయించారు. మొత్తం లోపలికి తొప్పేసి ఆడికి చెప్పిన గోడ పోతుంది, అది కూలుతుంది అంటే ఏం కాదు మొత్తం లోపలికి తవ్వేసారు. అది కూడా పొద్దుగాల 5:30కు పడిపోయింది. 2 బండ్లు డ్యామేజ్ అయ్యాయి. ఏమైనా మనుషులు ఉంటే మరి మనుషులు చచ్చిపోతుండే, మరి ఎవరు దుమ్మదారి ఎట్లా అన్నట్టు మీరు న్యాయం చేయాలి. నిన్న వచ్చిర్రు వాళ్ళు, నిన్న వచ్చి ఆ లోపలికి వెళ్ళి కూలగొట్టిర్రు. అద్దన్న కూడా వాళ్ళు అక్కడికి వెళ్ళి గుంజిర్రు అంతే. కూడగుతా అని వాళ్ళు ఏమన్నారు, కూలది ఉంటుంది మంచిగానే ఉంటుంది అన్నారు. తెల్లారులు వేసి చూసే వరకు 4 గంటలకు గోడ పడి ఉన్నది. 2 బండ్లు డ్యామేజ్ అయినాయి. ఇప్పుడు ఈ 2 కొత్త బండ్లు ఇవి. ఈ బండి డ్యామేజ్ ఎవరు ఇవ్వాలి? మనుషులు ఉంటే మనుషులు చచ్చిపోతారు. బండి అయితే ఇన్సూరెన్స్ చేయించవచ్చు. మరి మనుషులు చస్తే ఎవరు చేస్తారు? మరి వితౌట్ ఇన్ఫర్మేషన్కి ఎట్లా మీరు వీళ్ళు అంటే మీకు చెప్పకుండా మీరు